హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా విశాలాంధ్ర పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం. అన్నదాత సుఖీభవ కోసం రైతుల ఎదురుచూపులుగానే మిగిలినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లు, బాబు గారి షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో సూపర్ 6లో 2024 జూన్ నుంచి మేము గెలవగానే అన్నదాత సుఖీభవ ఇస్తాం, అది కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇక దాంట్లో ఒక కొత్త అబద్ధం ఆడిండు. 20,000 రూపాయలు నేను మోడీ ఇచ్చే డబ్బులతో, అంటే మోడీ మీన్స్ కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద వచ్చే 6,000 రూపాయలతో కలిపి నేను ఇస్తాను. నేను ఇచ్చేది 14,000, ఈ 6 కలిపి 20,000 ఇస్తా, అవి కూడా 3 విడతల్లో ఇస్తా అన్నాడు. అక్కడ ఒక అబద్ధం అయిపోయింది. అదే సార్, అబద్ధం ఆడిన జూన్ 2024 జూన్ నుంచి ఇస్తాను అంటే ఇలా 1 ఇయర్ దాటిపోయింది. ఈ 1 ఇయర్ కార్యక్రమం సందర్భంగా, పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి సర్కారు జూన్ 20 నుంచి అన్నదాత సుఖీభవ జమ చేస్తాం రైతుల అకౌంట్లో అన్నారు. జూన్ 20 పోయింది, ఇలా జూను 27కి వచ్చినాం. అయినా కానీ ఎదురుచూపులలో కూడా అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫిక్కి సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్లో నేను భూతాలని దెయ్యాలని ఇక రానేను, జగన్మోహన్ రెడ్డి లాంటి ఇక నాయకుడిని నేను రానేను, నేనేమంటా మీకు అభయం ఇస్తున్నా, మీకు ఏం బాధ లేదు, వచ్చి పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారం చేసుకొని లాభాలు పొందండి అని వాళ్ళకి చెప్తున్నాను. మరి అదే స్థాయిలో రైతులకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అదే స్థాయిలో రైతులకి ఇచ్చిన హామీ ఎందుకు గుర్తురాట్లా మీకు? గమ్మత్తు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కానీ మేము పలానా పెట్టుబడిదారులకు అభయం ఇస్తాం, పెట్టుబడిదారులకు భూమి దారాదత్తం చేస్తాం, 99 పైసలకే ఎకరం భూమిని అమ్ముతాం అని ఎక్కడా పెట్టరు. మేనిఫెస్టోలో పెట్టరు, కానీ వాళ్ళకి దానికంటే అమోఘంగా వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తున్నారు. మేనిఫెస్టోలో లేని అంశాలకి అసలు ఇక్కడ ఓట్లు లేనోడి కోసం, ఇక్కడ ట్యాక్సులు కట్టినోడి కోసం పనిచేస్తారు, కానీ ఇక్కడ ట్యాక్సులు కట్టి ఇక్కడ మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిన ప్రజల కోసం మాట్లాడలేదు. దురదృష్టం. ఈ అన్నదాత సుఖీభవ కథ అదే అయింది. ఇక దాంట్లో కూడా మళ్ళా ఒక 7,94,000 మంది రైతుల్ని కట్ చేస్తున్నాడు. ఏ లెక్క ప్రకారం అంటే 53,58,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు 2024 జనవరిలో ఇచ్చిండు అన్నదాత రైతు భరోసా పేరుతో. ఆ 53,58,000 మంది ఇప్పుడు ఉండాలిగా, లేరు. 45,65,000 మందే ఉన్నారు. అంటే దాదాపు 8 లక్షలు, సుమారుగా 7 నుంచి 8 లక్షల మంది రైతుల్ని కోత వేసే కార్యక్రమం రకరకాల నిబంధనలు, కారణాలతో చేస్తాం. మీరు 20,000 ఇస్తానని అబద్ధం ఆడితే, మోడీ అంటే పీఎం కిసాన్తో కల్పిస్తాని ఎన్నికలైన తర్వాత చెప్తే, అంతకుముందేమో నేనే ఇస్తా అంటారు. 3 విడతలని ఇప్పుడు చెప్తుండ్రి, ఎట్ ఏ టైం అని అప్పుడు చెప్పి. జూన్ 2024 నుంచి అంటారు, అది అబద్ధమే. ఇప్పుడు చివరికి సంఖ్య కూడా అబద్ధం అయిపోయింది. ఒక 8 లక్షల మందిని కోత వేసే కార్యక్రమం. సంఖ్యతో పాటు మొన్న మీరు జూన్ 12న 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా చెప్పిన మాట కూడా ఒట్టిది అయిపోయింది, అబద్ధం అయిపోయింది. దీనికోసం ఎదురుచూపులాట పాపం రైతులు 2,83,000 మంది ఈకేవైసీ పెండింగ్, 7,94,000 మందిపై వేటు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏడాదికి 20,000 అందజేస్తామని కూటమి ప్రభుత్వం పదే చెబుతుంది. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 45,64,000 మంది రైతులు అర్హత సాధించినట్టు తెలిసింది. 2.83 లక్షల మందికి ఈకేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారట. ఈ పథకం కోసం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసింది. మొత్తం 45,65,000 మంది అర్హులుగా గుర్తించింది. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఈకేవైసీ పూర్తి కావాల్సి ఉందనే విషయం రైతుల్లో గందరగోళానికి కారణమైంది. సచివాలయాల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తిగా లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందని, ఈ విషయంపై వ్యవసాయ శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం. పిఎస్సిఎస్ల పరిధిలో ఉన్న 22,32,000 మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందాల్సి ఉండగా, వీరిలో 19,45,000 మందికి ఈ ప్రక్రియ పూర్తి చేశారు. మరో 2.83 లక్షల మందికి పూర్తి కాలేదు. గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 3వ విడతగా 2,000ను చివరిసారిగా 2024 జనవరిలో 53,58,000 మందికి రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7,94,000 మందికి కోత పడింది. సాంకేతిక సమస్యలు,
రెవెన్యూ చిక్కులు ఎదురవ్వడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. సుమారు 2 నెలల పాటు లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు సాగించింది. వ్యవసాయ శాఖ కమిషన్ నుండి వచ్చిన వెబ్‌ల్యాండ్ ఆధారంగా రెవెన్యూ అధికారులు ఫైనల్ చేశారట. దాదాపు 8 లక్షల మంది రైతులు 7,94,000 మంది రైతులపైన వేటేస్తున్నారు. ఇప్పుడు గమ్మత్తు అక్కడే ఉంది. ఎన్నికల్లో సూపర్ 6 పేరుతో హామీ ఇచ్చిన వాళ్ళకేం కోతేస్తున్నారు. ఎన్నికల్లో హామీ అని పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులను పిలిచి మరీ ఏసీ రూమ్‌లో కూర్చోబెట్టుకొని సన్మానాలు చేసి వాళ్ళకి ఉచితంగా మీకు ఏం కావాలంటే అది తీసుకోండి అని చెప్తున్నారు. రైతులదే ఎదురుచూపు అయింది. పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకేమో ఎదురుపోయి వాళ్ళని వీడ్కోలు పలకటం, వాళ్ళని ఎదుర్కోలు తీసుకొని రావటం, స్వాగతం పలకటం, కారు దాగబోయి వీడ్కోలు పలికే కార్యక్రమం ఉంది ఇయాల. లూలు కంపెనీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి పోతే కారు దాగబోయి సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే రైతులు మరి. దాదాపు ఇలా 53 లక్షల మంది రైతులకు సంబంధించి మీ మాట నమ్మి, మీరు చెప్పింది నమ్మి ఓట్లేస్తే, సీట్లు ఇస్తే, గెలిపిస్తే, మీరు అనేక దంతర బంతర్లు పెట్టి జంతర మంతర కార్యక్రమాలు చేస్తే ఏమనుకోవాలి? మరి ఇది అన్నదాత సుఖీభవ అయిద్దా, అసలు వస్తుందా? ఇది ఒక రకమైన మోసం అనేది రైతులు ఎదురుచూపులు తప్ప ఏమి లేవు. ఇంకోటి, సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయం, కొరబడిన పారదర్శకత జీవో 5 బేఖాతరు, రిక్వెస్ట్ బదిలీల పేరుతో అధికార నేతల దందాలు, దిక్కుతోచిన ఉద్యోగులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు, గ్రామ వార్డు సచివాలయాలు. ఇది జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత కొత్తగా దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను దీన్ని తీసుకొచ్చిండు. అంటే డీసెంట్రలైజ్, వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ చేయాలి. గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మలని గాంధీ గారు చెప్పిన సిద్ధాంతానికి అనుగుణంగా ఆయన ఏదో కొంత సెంట్రలైజేషన్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు పూర్తి చేసిండు. చేసిన తర్వాత ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసే కొంత మీడియా పదే ఇది వ్యవస్థ ఉండకూడదని ఒక కుట్ర చేస్తాడు అనేది అర్థమవుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఎన్నికల ముందే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ వ్యవస్థను ఉంచుతాం, గ్రామ వాలంటీర్ వ్యవస్థను కూడా ఉంచుతాం, 5 నుంచి 10,000 జీతం ఇస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడిది గ్రామ వాలంటీర్ వ్యవస్థ లేనే లేదంటాడు. దాంతోపాటు దీన్ని కూడా ఎత్తేయాలని ఒక ప్రయత్నం జరిగింది. కానీ వీళ్ళే రెగ్యులర్ ఎంప్లాయీస్ అయ్యారు, కోర్టుకి గిట్ల పోతారని వెనక తగ్గారు. ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగారట. గ్రామ సచివాలయ వ్యవస్థ పతనం అయిపోయింది కదా, అది ఉంచాలా తీసేయాలని. అంటే పతనం అయింది, గ్రామ సచివాలయ వ్యవస్థ ఫెయిల్ అయింది అని ఒక ఇంటర్ప్రిటేషన్ ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం చేస్తారంటే ఇది తొందరలో ఎత్తేసే కార్యక్రమం చేయబోతున్నారు. ఎందుకు అంటే డీసెంట్రలైజేషన్ ఇష్టం లేదు. సెంట్రలైజ్ కావాలా, మా దగ్గరికే రావాలి, నాయకుల చుట్టే తిరగాలి, ప్రజల చుట్టూ నాయకులు, ప్రజల చుట్టూ అధికారులు తిరగొద్దు, ప్రజలు వచ్చి నాయకులు అధికారుల చుట్టే తిరగాలి. అదే పరిపాలన అంటే దాన్నే పరిపాలన అంటారు, దాన్నే విజనరీ పరిపాలన అంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. ఏం కానీ మొత్తానికి గ్రామ సచివాలయ వ్యవస్థని చిన్నగా సంపేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే గందరగోళం, బదిలీలలో గందరగోళం, రాజకీయ జోక్యం. ఆ గ్రామ నాయకుడు, మండల అధ్యక్షుడు సిఫార్సు చేస్తే బదిలీ, ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్. ఎప్పుడైతే గ్రామ సచివాలయ వ్యవస్థని పతనం చేయాలనే ఉద్దేశం ఉందో దాన్ని ఆగమాగం అడివడి చేస్తాను. జీవో నెంబర్ 5ను కూడా కనీసం పాటించట్లేదు. జీవో నెంబర్ 5 కాదు, చాలా విషయాల్లో పాటించట్లేదు. రేషనలైజేషన్ అన్నారు, ఉన్న స్టాఫ్ను తగ్గిస్తా అన్నారు, రకరకాల పద్ధతుల్లో దాన్ని ఏదో ఒక రకంగా ఎత్తేసే కార్యక్రమమే తొందరలో చేస్తారా అనిపిస్తుంది. ఇది గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలలో రాజకీయం అంటే ఇక రాజకీయమే ఉంటుంది. ఇంకోటి సాక్షి పేపర్ చూద్దాం. అరాచక పాలన అడ్డుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పోకళ్లపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఫిర్యాదు. స్వాతంత్రం వచ్చాక ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. రాష్ట్రంలో ఏడాదిగా అక్రమ కేసులు, చట్టవిరుద్ధ పాలన, ఎన్నికల హామీలపై జనం నిలదీస్తుండటంతో డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిఘటనలను వక్రీకరిస్తూ విపక్షంపై సర్కారు ఎదురుదాడులు. మాజీ సీఎం వైఎస్ జగన్ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. Z+లో ఉన్న ఆయన పర్యటనలకు భద్రత కల్పించకుండా టీడీపీ సర్కార్ కుట్రపూరిత వైఖరి. అరాచక పాలన అడ్డుకోండి అని నిన్న గవర్నర్ కలిశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన డెలిగేషన్, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది కలిసిపోయి, అంటే మన సత్తెనపల్లిలో జరిగిన ఘటన, సత్తెనపల్లిలో సింగయ్య మృతి, యాక్సిడెంటల్ మృతి, దానిపైన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం పెడుతున్న కేసులు,
అంటే జూన్ 18 నాడు యాక్సిడెంట్ జరిగిన రోజు ఒక రకమైన స్టేట్మెంటు జిల్లా ఎస్పీ స్వయాన. జిల్లా ఎస్పీ స్థాయి జిల్లా ఎస్పీ స్వయంగా ప్రెస్ ముందుకొచ్చి ప్రకటించి, ఎవరైతే నిజంగా ఆ యాక్సిడెంట్ చేశారో ఆ డ్రైవర్‌ని రిమాండ్ చేసి అంటే పోలీస్ స్టేషన్‌కి పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ వెహికల్ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. తర్వాత ఒక 3, 4 రోజుల తర్వాత లేదు, లేదు అని చెప్పి మరి పైనుంచి ఏం ఒత్తిడి వచ్చిందో ఏమో గాని అదే ఎస్పీ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి వెహికల్ గుద్దిందని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వాళ్ళ డ్రైవర్ పైన కేసు పెట్టి, వాళ్ళతో పాటు ఆ వెహికల్‌లో ప్రయాణం చేసిన మాజీ మంత్రుల పైన, జగన్మోహన్ రెడ్డి గారి పీఏ పైన, వైవి సుబ్బారెడ్డి పైన కేసులు పెట్టి, మళ్ళా ఆయన వెహికల్‌ని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటే దాన్ని సీజ్ చేసి, ఇక దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి గుద్దేయి సెంగైన గుద్ది ఎక్కించి చంపించు అని చెప్పినట్టుగా కేసు, తొక్కిచ్చి చంపిండని ఆంధ్రజ్యోతి లాంటి మీడియా రాయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక ఇంటెన్షనల్‌గా ప్రతిపక్షం పైన కుట్ర జరుగుతుంది. ప్రతిపక్షం పైన కుట్ర తాలూకా స్మెల్ బయటికొచ్చిందని నేను నమ్మను. వైఎస్ షర్మిల గారు పదే పదే నిన్న, మొన్న జగన్మోహన్ రెడ్డి యాత్రలను నిషేధించాలి, జగన్మోహన్ రెడ్డి యాత్రలపైన ఉక్కుపాదం మోపాలి అంటున్నారు. ఆమె ఒక ప్రతిపక్ష నాయకురాలు, ప్రతిపక్ష పార్టీకి జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వానికి యాంటీగా ఉన్న ఇండియా కూటమికి సంబంధించి ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వం ఇబ్బంది కలిగిస్తే ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇయ్యాలి. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులకు మద్దతు ఇయ్యాలి. అట్లాంటిది ప్రజల పక్షాన ప్రశ్నించే అవసరమే లేదు, ఆయనకు హక్కు లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆయన యాత్రలను నిషేధించండి అని ప్రభుత్వానికి అప్పీల్ చేస్తుంది. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమి పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఆమె ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తుంది? ప్రతిపక్షాల గొంతును పిసకండి, ఎందుకు పిసకట్లేదని ప్రశ్నిస్తుంది. ఎందుకు మీరు ప్రతిపక్షాలను బయట తిరగనిస్తారు? మీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంటే ప్రశ్నించేవాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎట్లా బయట తిరగనిస్తారు? ఎట్లా పర్మిషన్లు ఇస్తారు అంటుంది. ఇది కుట్ర అన్నమాట. ఎందుకు అంటే ఆమె చెప్పేది కేసులు అయితేనే తొక్కిచ్చి చంపుతుండు, ఆయన వచ్చి అలజడి వద్ది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వద్దా అంటది. ఇక దానికోసం ఈ కేసు పెట్టారు. 18వ తారీఖు జరిగిన వాస్తవాన్ని కప్పిపుచ్చి, నిజాన్ని నిప్పులాంటి నిజాన్ని బొందబెట్టి, 23వ తారీఖు మళ్ళా అదే ఎస్పీ జగన్మోహన్ రెడ్డి వెహికలే గుద్దిచ్చి, తొక్కిచ్చి చంపిండు అని చెప్పేయటం అంటే ఇది ఇగో ఈ షర్మిల గారి రూపంలో బయటకు వస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఏందనేది, కుట్ర ఏందనేది బయటకు వస్తుంది. దానిపైన గవర్నర్కి నిన్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అక్రమమైన కేసులు పెడుతున్నారు, ప్రతిపక్ష నాయకుడికి Z+ కేటగిరీ భద్రత ఉంటే కనీస భద్రత కూడా కల్పించలేని పరిస్థితి, దీని వెనక పెద్ద కుట్ర ఉంది అనేది స్పష్టంగా వాళ్ళు గవర్నర్కి లెటర్ ఇచ్చారు. కానీ గవర్నర్ ఏం చేస్తారో చూడాలి. స్పష్టంగా కనపడుతుంది ఈ కేసు వెనక. ఈ కేసు పెట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదో జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా చేస్తారని జైల్లో పెట్టొచ్చు. ఎందుకంటే డ్రైవర్కి సంబంధించిన స్టేట్మెంట్ తీసుకుంటారట. జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ A1 స్టేట్మెంట్ తీసుకొని ఆయన ఏదో స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించమన్నాడు, తొక్కించినంటే అది మర్డర్ కింద అయితే. తొక్కించటం వేరు, యాక్సిడెంటల్గా తొక్కటం వేరు అని ఒక స్టేట్మెంట్ కూడా తీసుకునే ఒక ప్రయత్నం చేస్తారని ఒక చర్చ నడుస్తుంది. నిజంగా అట్లాంటి అంటే స్టేట్మెంట్ తీసుకొని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంటెన్షనల్గా పెట్టిన కేసు కాబట్టి స్టేట్మెంట్ తీసుకొని లోపటేసినా బెయిల్ తీసుకోవచ్చు, బయట రావచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన యాత్రల్ని ఆయన ప్రజల్లోకి పోకుండా ఉండటానికి, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మధ్యలో కేసులు అనే దాన్ని మధ్యలో పెట్టి ఒక గోడ లెక్క కట్టి ప్రజలను గలవనీయకుండా, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గలవకుండా, ప్రజా సమస్యలపైన అడిగేటోళ్ళు లేకుండా, వాళ్ళు ఇచ్చిన హామీలని నిలదీసేటోళ్ళు లేకుండా చేయటం కోసమే అటు చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారు మద్దతు ఇస్తున్నారని స్పష్టంగా అర్థమైంది. షర్మిల గారే డైరెక్ట్గా అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అడగట్లే ఇయ్యాల. జగన్మోహన్ రెడ్డి యాత్రలు నిషేధించండి అని షర్మిల గారు అడుగుతున్నారు. అడిగిస్తే అడుగుతున్నారా? ఆమె నిజంగానే అడుగుతారు. నిజంగానే అడిగితే ఒక ఇండియా కూటమి పార్టీ ప్రధాన పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఆమె ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకుడి యాత్రల్ని నిషేధించండి, ఆయన ప్రశ్నను ఆపండి, గొంతు నొక్కండి అని ఎందుకు చెప్తుంది? అంటే అక్కడి నుంచి వస్తున్న మాటలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్త అయితే, హైకోర్టులో విచారణ జరుగుతున్న రాజ్యాంగం ఉల్లంఘించి అప్పుల టీడీపీ కూటమి సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. 9,000 కోట్ల అప్పు కోసం 1,91,000 కోట్ల రూపాయల ఖనిజాన్ని తాకట్టు పెట్టారు ప్రైవేటు వ్యక్తులకి. 9,000 ఎన్ఎండిసి ఏపీఎండిసి నుంచి 9,000 కోట్లు సంబంధించిన బాండ్లు జారీ చేశారు. ఆ బాండ్లు కొన్నోళ్ళకి ఈ
ఏపీఎండీసీకి సంబంధించిన ఖనిజాలు 1,91,000 కోట్ల రూపాయల ఖనిజాలు వాళ్ళకి తాకట్టు పెట్టారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమే కాదు, కోర్టులో ఉంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో మరి అది ఏంది? ఇప్పుడు అక్కడ కోర్టు నుంచి ఏమొస్తుందో తెలియకుండానే వీళ్ళు అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేసే కార్యక్రమం అంటే ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కటమే. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే కార్యక్రమాలు చేస్తుండు అనేది జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. ఆ! 1,91,000 కోట్ల ఖనిజ సంపదను 9,000 కోట్ల అప్పు కోసం తాకట్టు పెడతారా? ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇదే తార్కాణం. మా హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ మీడియా సంస్థలు ట్యాగ్ చేసిన వైఎస్ జగన్. ఇది అప్పులకు సంబంధించి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తాడంటే చేస్తాడు అంతే ఇక. చేస్తారు కానీ దీని గురించి మళ్ళా అద్భుతాలు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. విజనరీ అంటే ఇది సంపదను సృష్టిస్తాను అంటారు. సంపదను సృష్టించట్ల, అప్పుల్ని సృష్టించుతుండు. మరి సృష్టించిన ఏమన్నా ప్రజల అకౌంట్లో డబ్బులు పోతున్నాయంటే 1 ఇయర్ పాటు అన్నదాత సుఖీభవ లేదు, తల్లికి వందనం లేదు, అనేక స్కీములు లేవు, ఆడబిడ్డ నిధి లేదు, ఉచిత బస్సు ప్రయాణం లేదు. ప్రజలకు అందాల్సిన డబ్బులు మరి అటు అందట్లే, మరి ఎడిపోతున్నాయి డబ్బులు. కానీ ఫిక్కీ సదస్సులలో, పారిశ్రామికవేత్త సదస్సులో కూర్చొని నేను మీకున్నా మీకెందుకు, ఆ భూతాలని దెయ్యాలని రానివ్వమంటారు అనే మాట చెప్తారు. డబ్బులు ధమాకాట, శాశ్వత సచివాలయం పనులు రెట్టింపు వ్యయంతో మళ్ళీ ఆ 3 సంవత్సరాలకే మూడే బిడ్లు, అవే ఖరారు. పక్కా స్కెచ్తో చక్రం తిప్పిన ముఖ్య నేత. 3 ప్యాకేజీలను సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి. చదరపు అడుగుకు ఏకంగా 8,339 రూపాయలు చొప్పున దారాదత్తం. చదరపు అడుగుకి వాస్తవానికి 1,800 నుంచి 2,000కే మించొద్దంటున్న ఇంజనీరింగ్ నిపుణులు. ఇటాలియన్ మార్బుల్స్తో 5 స్టార్ వస్తువులతో కట్టినా కానీ చదరపు అడుగుకి 4,500కు మించదు. మొత్తంగా 2018తో పోలిస్తే 2,083 కోట్ల రూపాయలు పెరిగిందట వ్యయం సచివాలయం శాశ్వత అంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టడానికి. చదరపు అడుగుకి 8,339 రూపాయలు. కానీ వాస్తవానికి అయ్యేది 1,800 నుంచి 2,000 అయితే అని దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇంజనీర్లు, నిపుణులు చెప్తుండ్రు. ఒకవేళ అది కాదనుకున్నా కానీ అత్యంత వస్తువులతోని 5 స్టార్ ఫెసిలిటీస్తోని ఇటాలియన్ మార్బుల్స్ వేసినప్పటికీ 4,500తోనే చదరపు అడుగు కడతన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో హై రైజ్ బిల్డింగ్స్ కడతన్నారు. అయినా కానీ 8,339 రూపాయలు చదరపు అడుగుకి సెలెక్టెడ్ కాంట్రాక్ట్ సంస్థలకే ఎందుకు ఇచ్చారు? దాని వెనకున్న ఏంటిది? పల్లోంజి షాంపూజీ అది ఇప్పుడు తెలంగాణ సెక్రటరేట్ కట్టిన సంస్థకి, ఎల్ఎన్టీకి, ఇంకొకటి 3 సంస్థలకు కట్టబెట్టారు. ఈ కట్టబెట్టడం వెనక పెద్ద కిడ్ ప్రోకో ఉంది. 2,000 కోట్ల రూపాయల స్కామ్ ఉందనేది సాక్షి పేపర్ రాసింది. 2018లో అంచనాలకి ఇప్పటికే 2,083 కోట్లు పెరిగిందట. మనకి చదరపు అడుగు చూస్తేనే ఉత్తగా రఫ్ లెక్కేసుకున్నా కానీ 1,800, 2,000 ఎక్కడ, 8,339 ఎక్కడ, లేదు అంతకంటే ఎక్కువ అనుకున్న 4,500 ఎక్కడ, 8,339 అంటే డబుల్ పెరిగేసింది. అందుకే డబ్బులు ధమాకా అని చెప్పి ఆ డబ్బులు ధమాకాల్లో ఎల్ఎన్టీ కంపెనీ, షాపూర్జీ పల్లోంజీ ఒక సంస్థ, ఇంకొక సంస్థ, 3 సంస్థలనే బిడ్లో ఇచ్చారట. ఆ మూడింటికే సెలక్షను. అంటే ముందే మాట్లాడుకున్న 3 సంస్థల అనేది ఒక డౌటు. ముందే మాట్లాడుకున్న 3 సంస్థలకు అప్పచెప్పారనేది సాక్షి పేపర్ చెబుతుంది. మరి ముందే మాట్లాడుకోవటం వెనక ఎవరి హస్తం ఉంది? దీంట్లో ఈ డబ్బు ఎవరికి బాధ్యత? 2,083 కోట్ల అంచనాలు పెంచారు. దీని కథ ఏందని చూస్తే ఇక లోతుల్లో పోతే భవిష్యత్తులో మనకి తెలుస్తుంది. రైట్. ఈ సాక్షికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మత్తు వదిలిస్తా, అడ్డొస్తే తొక్కుంటూ వెళతాం, వదిలిపెట్టాం. మారితే మారండి, మారకపోతే రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. ఈగల్ పేరుతో గంజాయిపై డేక్కర్ని ఏపీ బ్రాండ్ను గత పాలకులు నాశనం చేశారు. రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తే తోక కట్ చేస్తాం. మద్యం ఆదాయంలో 2% డ్రగ్స్ నిర్మూలనకు గుంటూరులో వాక్థాన్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మత్తు వదిలిస్తా అంటాడు. ఎవరి మత్తు వదిలిస్తారు? ఇలా సరే డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా మత్తు వదిలిస్తా అంటాడు. వదిలించాలి కూడా, దాంట్లో డౌట్ లేదు. ఇలా మీరు ఈరోజు తీసుకున్న మద్యం పాలసీ వల్ల ఒక్కొక్క గల్లీకి 2 నుంచి 3 బెల్ట్ షాపులు వచ్చినాయి. ఆ బెల్ట్ షాపులు కూడా ఎవరు పెట్టిస్తారో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎక్సైజ్ అధికారులు మధ్యవర్తిత్వం నిర్వహించి వైన్ షాపులు
టెండర్ దక్కించుకున్న వైన్ షాపులకి, బెల్ట్ షాపుల వాళ్ళకి మధ్యలో మాట్లాడి 2-3 లక్షల ఫీజు వైన్ షాప్‌కి చెల్లింపించేసి బెల్ట్ షాపులు పెట్టించారు. ఎక్కడ మీరు మత్తు వదిలిచ్చేది? ఏం మత్తు వదిలిస్తారు? ఎవరిది వదిలిస్తారు మత్తు? అనేది ప్రశ్న ఇక్కడ. నిజంగానే మీరు మత్తు వదిలిచ్చేటోళ్ళైతే ఈ బెల్ట్ షాపులని ఎందుకు కట్టడి చేయరు? దాని వెనక అధికారులు, నాయకులు ఎందుకుంటారు? రూలింగ్ పార్టీ నాయకులు. ఇగో ఇట్లాంటి మాటలకేమో మత్తు వదిలిస్తా. ఇంకో మాట అన్నారు చంద్రబాబు. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం అంటుండు. అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణలో కొంతమంది నాయకులు అంటా ఉంటారు. తెలంగాణ యాసలో అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం, నారదీస్తాం, తాటదీస్తాం అని అక్కడ కూడా అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చినాయి ఆ మాటలు. ఆయన ఎప్పుడు ఇట్లాంటివి మాట్లాడు మరి కొత్తగా. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తానంటుండు. మరి దీన్ని ఏమంటారు? అరాచకమైన వాదులు అరాచకం మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఇదే మాట వేరే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకో నాయకుడు అని ఉంటే కేసులయ్యాయి. మరి అడ్డొస్తే తొక్కుంటూ వెళ్తా అంటే దీన్ని ఏమంటారు? ఇదేమన్నా రప్ప కంటే తక్కువేం కాదు కదా. రప్ప ఎవడో ప్లాట్ఫామ్ గాడు తెలిసో తెలవక పెట్టిండు. వాడు ఊరు పేరు లేదు, ప్లాట్ఫామ్ లేనోడు ఎవడో మీటింగ్కి వచ్చినోడు ఒకడు పెట్టుండొచ్చు. పెడితే సామాన్య కార్యకర్తలు వాళ్ళకి పెద్ద అవేర్నెస్ ఉండకపోవచ్చు, దీని ఇంపాక్ట్ ఎంత తెలవకపోవచ్చు. వాళ్ళు పెట్టారంటే దానికి కొంత లాజిక్ ఉంది. వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ స్థాయి అదని. మీ స్థాయి ఏంది? 45 సంవత్సరాల రాజకీయ జీవితం, విజనరీ ముఖ్యమంత్రి అంటారు, దేశంలో సీనియర్ నాయకుడిని అంటారు. అట్లాంటి నాయకుడు మీరే నేను అడ్డొస్తే తొక్కుకుండా పోతా అంటే ఎవరిని తొక్కుతారు? ఎవరు అడ్డొస్తున్నారు? అంటే తొక్కుకుంటూ పోవడం దేంతో తొక్కుతారు? బుల్డోజర్తోనే? రోలర్తోనే? అంటే తొక్కుంటూ ఎంతమంది చంపుతారు? ఒకవైపు మీరే అడ్డొస్తే తొక్కుంటూ పోతానేనని తొక్కిచ్చి చంపుతుండే జగన్మోహన్ రెడ్డి అంటుంటుంది. మరి ఏది తొక్కించడం అంటారు దీంట్లో? యాక్సిడెంటల్గా జరిగిందాన్నే తొక్కిచ్చి చంపినట్టు. మీరేం డైరెక్ట్ నేను తొక్కుంటూ పోతా అడ్డొస్తే అంటుంటారు. ఇంకొక వైపు మీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారేమో తొక్కుతా, నారదీస్తా, తాటదీస్తా అంటుండు. ఇప్పుడు ఈ మాటలను ఏమంటారు? అన్పార్లమెంటరీ వర్డ్స్ కాదు, ఈ బెదిరింపులు కాదా? తొక్కియటం కాదా? మరి వీటిని ఏమంటారు? ఈ అన్న ఏం కాదా? వీటికి కేసులు ఉండవా? అంటే గంతే. వన్ వేగా పరిపాలన అంటే రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, రూల్స్ లేవు, నిబంధనలు లేవు. మేము చెప్పింది శాసనం, మేము చేసింది పని, ఇంకోటి చెప్పేది మాట కాదు, చేత కాదు, వాళ్ళది రూల్స్ కాదు, నిబంధనలు కాదు. చట్టం కొంతమందికి చుట్టమైంది. ఎవడి చట్టం ఎవడికి చుట్టమైందంటే చట్టం అంతే చుట్టమైంది. రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టుకున్నారు అనేది వదిలిపెట్టమంటాడు. వదిలిపెట్టమాకండి గంజాయో డ్రగ్సో చేసేటోళ్ళని. కానీ నేను తొక్కుంటూ పోతానంటే ఎవరిని తొక్కుంటూ పోతారు? రైట్. డబుల్ ఇంజను డబుల్ పవర్. రాష్ట్రంలో కేంద్రంలో శక్తివంతమైన ప్రభుత్వాలు, అందుకే రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి. 2024 ఎన్నికల్లోనే పర్యాటకంపై ప్రణాళిక 430 కోట్లతో 7 ప్రధాన ప్రాజెక్టులు. అఖండ గోదావరి ప్రజల చిరకాల కళ. 2035కి 35 లక్షల పర్యాటకుల లక్ష్యం. కేంద్ర మంత్రి షెకావత్తో రాష్ట్రానికి ఎంతో మేలు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ ప్రాంగణంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన. సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చేసిండు. డబుల్ ఇంజన్ డబుల్ పవర్ ఉందట. ఇంజన్ డబుల్ ఉంది కానీ పవర్ సింగలే ఉంది. సింగల్ కూడా లేదు, ఆఫ్ ఉంది. ఇంజన్ డబులే ఉంది. మోడీ గారిది ఒక ఇంజను, చంద్రబాబు నాయుడు గారిది ఒక ఇంజను. ఈ 2 ఇంజన్లు కలిపి కూడా ఒక ఇంజన్ పవర్ కూడా పనిచేయట్లే. నిజంగానే డబుల్ ఇంజన్ అయితే డబుల్ పవర్ అయితే ఏది డబుల్? నిధులు ఎక్కడ వచ్చినాయి? అమరావతికి, పోలవరానికి, విశాఖపట్నానికి, స్టీల్ ఫ్యాక్టరీకి, వెనకబడిన జిల్లాలకి ₹1 రాలేగా. మరి ఎట్లయితే డబుల్ ఇంజన్ డబుల్ పవరు? ఇంజన్ డబలే ఉంది. ప్రజలు చాలా ముందు చూపుతోనే జాగ్రత్తనే ఓట్లు వేశారు. కేంద్రంలో మీ మద్దతు అవసరం అయ్యే విధంగానే దేశంలో కూడా పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తేనే ప్రభుత్వం నిలబడేటట్టు ఉంది. ఈ ఇంజన్కి పవర్ ఉంది, ఆ ఇంజన్కి పవర్ ఉంది, కానీ ప్రజలకు పని చేయడానికి వచ్చినప్పుడు పవర్ లేదు. మీ పదవులకు పవర్ ఉంది. మీరు పదవులు పొందడానికి, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ కావడానికి, ఒకళ్ళ పనులు ఒకళ్ళు నెరవేర్చుకోవడానికి, నీకింత నాకింత అనేదానికే పవర్ ఉంది తప్ప ప్రజలకి రాష్ట్రానికి చేసే దాంట్లో పవర్ 0.5% కూడా లేదు. 0.5 ఇది 0.5% ఉంది పవర్. ఈ పవర్ లేని డబుల్ ఇంజిన్ ఇది. మోడీ విజను, బాబు ప్లాన్తో అభివృద్ధి పరుగులు. ఇరిగేషను, టూరిజం రంగాలకు కేంద్రం పూర్తిగా సహకారం. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చెబుతున్నాడు. మోడీదేమో విజన్ బాబుది కాదు, మోడీది ఎక్కడిది? మోడీ విజన్ అట, బాబు గారిది ప్లాన్ అట. కోదాడ హైవేపై రోడ్డు ప్రమాదం. 2 ఏపీ పోలీసులు మృతి చెందారు. పాపం నిన్న ఆగి ఉన్న లారీని గుద్దిండట కోదాడ దగ్గర. విధిలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం. లారీని వెనక నుండి ఢీకొట్టిన కారు
ఆలమూరు ఆలమూరు ఎస్ఐ, ఆత్రేయపురం కానిస్టేబుల్ దుర్మరణం. మరో కానిస్టేబుల్కు డ్రైవర్కు తీవ్ర గాయాలని వాళ్ళు ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్ డ్రైవింగ్ చేస్తుండట. ఇద్దరు రాజమండ్రి నుంచి వస్తుండట హైదరాబాద్కి డ్యూటీ పని మీదని. అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆగి ఉన్న వెహికల్ని గుద్దితే స్పాట్ డెడ్ అట పాపం కోదాడ దగ్గర. ఇగో ఈయన ఎస్ఐ, ఈయన కానిస్టేబుల్. ఆలమూరు ఎస్ఐ అట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. లిక్కర్ నిందితులకు నార్కో టెస్టు అన్నీ తెలిసి నోరు విప్పని బాసులు. వారితో నిజాలు చెప్పించేందుకే నార్కో పరీక్షలు చేసే ఆలోచన. కోర్టులో పిటిషన్ వేసిన సిట్టు. కోర్టు అనుమతిస్తే 5గురికి నిర్వహణ. రాజకాశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, చెవిరెడ్డికి లై డిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం. మరి ఎవరు చెబుతుండ్రో కానీ ఆంధ్రజ్యోతికే వస్తాయి. ఆంధ్రజ్యోతి వాళ్ళకి తప్ప మళ్ళీ ఆంధ్రజ్యోతి ఈనాడుకి తప్ప బయటికి రావు. మరి ఆ సిట్టి వాళ్ళు అట్టేట చెప్తుండ్రో కొన్ని పత్రికలకే. నిజంగా వీళ్ళు ఏమైనా ఏజెంట్లా సిట్కి, లేకపోతే ప్రభుత్వానికి ఏజెంట్లా, తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లా? నార్కో టెస్ట్ చేయాలని సిట్టు భావిస్తుందట, పిటిషన్ అయిపోతుందట. వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే, కానీ ఆంధ్రజ్యోతి తెలిసింది. నేరం చేసిన వ్యక్తిని కనిపెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ నేరాన్ని రుజువు చేసే బాధ్యుడికి శిక్ష వేయించడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాలే. ఇందులో మొదటి పని ఎలాగోలా చేయగలిగే పోలీసులు రెండో విషయంలో మాత్రం నిందితులతో నిజాలు చెప్పించలేక, వారు చెప్పే అబద్ధాలు అంగీకరించలేక ఒత్తిడికి గురవుతుంటారు. అయితే తెలివైన నిందితుల నుంచి అంత తెలివిగా నిజాలు రప్పించేందుకు నార్కో పరీక్షలు, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి. లిక్కర్ కేసు వెలుగుదీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు ఈ పద్ధతులు అనుసరించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. మద్యం దోపిడీకి జగన్ హయాంలో రచించిన ప్రణాళిక నుంచి దాని అమలు, ముడుపుల వసూళ్లు, వాటాల పంపిణీ, వాహనాల తరలింపు ప్రతిదీ ఆధారాలతో సహా సేకరించింది. మరి సేకరించాక మళ్ళీ నార్కో టెస్టులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అన్నీ ఉండే. ఇప్పుడు ఏమంటున్నారు, మద్యం దోపిడీకి జగన్ హయాంలో రచించిన ప్రణాళిక, దాని నుంచి అమలు, ముడుపుల వసూళ్లు, వాటాల పంపిణీ, వాహనాల తరలింపు ఎక్కడ పోయినాయి కూడా తెలుసు, అన్నీ సేకరించా. మరి ఇంకా మళ్ళీ వాళ్ళకి నార్కో టెస్ట్ ఎందుకు? అవసరమేందో వాస్తవంగా అంతా డొల్లా. ఇదొక సెకీ కేసే, ఇదొక కల్తీ లడ్డు కేసే అనిపిస్తుంది. వీళ్ళు అత్యుత్సాహంతో ఏదో జరిగినట్టు, ఏదో అయిపోయినట్టు రాస్తారు. అంతా డాటా అంతా భద్రంగా ఉందంటున్నారు. ఇక ఉన్నాక వాడు చెప్పేది ఏంది? నీ కాగితం ఉండే, డాక్యుమెంట్ ఉండే, ఎవిడెన్సు, తరలించింది ఎక్కడికి, ఎక్కడికి పోయినాయి, ఎవరు తిన్నారు, ముడుపులు ఎంత, మొత్తం తెలిసా. ఇక వాళ్ళు చెప్తే ఏంది, చెప్పపోతుంది. వాళ్ళ స్టేట్మెంట్తో నీకేం పని? దొంగతనం చేసినని చెప్తారా? చెప్పడు. ఇవన్నీ డొల్ల అనమాట. ఆడ ఏం లేదు, ఆధారం లేని పరిస్థితులలో ఇట గాలిలో మేడలు కడుతున్నారు. గాలిలో మేడలు కట్టుకుంటే ఆ మేడలను ఏదో ఒక రకంగా నిలబెట్టాలని చూస్తున్నారు. అది నిలబెట్టలే ఎంత ప్రయత్నం చేసినా. దానికోసం ఈనాడు ఒకవైపు, ఆంధ్రజ్యోతి ఒకవైపు ఇట్లా కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు దాన్ని నిలబెట్టడానికి. అది యాడ్ నిలబడితే పేపర్ వాళ్ళు ఇంకోటో చేస్తే అయితే టీవీ ఛానల్లో బేస్ ఉండాలి కదా, క్రైమ్ ఉండాలా, అక్కడ ఆధారాలు ఉండాలా, ఏమైనా చేసింది ఉంటే పట్టుపడతారు అనేది మరి అర్థం కావట్లే. నిజంగా ఉందా అసలు, లేదా, లేకుండా ఏదో గాలిమేళ కడుతున్నారా, ఉంటే ఇదంతా చేయరు కదా. ఇప్పుడు ఎందుకంటే సింగమయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డడో లేదో తెలియకుండా పడ్డడని చిన్న వీడియో క్రియేట్ చేసి, ఒక జిల్లా స్థాయి ఎస్పీ జగన్మోహన్ రెడ్డి కారు కింద కాదు పడ్డది, ఒక ప్రైవేట్ వెహికల్ కింద పడ్డాని ఆ వెహికల్ సీజ్ చేసి, ఆ వెహికల్ డ్రైవర్ పైన కేసు పెట్టి స్టేషన్ వెళ్ళించి పంపించి, మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత లేదు ఆ వెహికల్ కాదు ఈ వెహికల్, మాకు ఫస్ట్ అది తెలిసింది తర్వాత ఇది తెలిసిందని ఒక అక్రమమైన కేసు పెట్టిన తర్వాత డ్రైవర్ పైన కాక దాంట్లో ప్రయాణిస్తున్న మాజీ ముఖ్యమంత్రి పైన, మాజీ మంత్రుల పైన, మాజీ ఎంపీ పైన, వీళ్ళందరి మీద కేసులు పెట్టాక అంత డైరెక్ట్గా పబ్లిక్గా ప్రజలకు తెలిసిన తర్వాత కేసు పెట్టారంటే, కేసు పెట్టి లోపటేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఇక దీంట్లో ఇన్ని ఆధారాలు ఉండగా ఎందుకు ఆగుతారు? మరి కేసులు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టట్లే? మళ్ళీ వాళ్ళు లై డిటెక్టర్కి ఎందుకు అని అంటే ఆడేం లేదని అర్థమవుతుంది. సాక్షులను విచారించి కేసును దాదాపు కొలికి తెచ్చారు. అంతిమ లబ్ధిదారు ఎవరో ఆ రాష్ట్రమంతటికి తెలిసిన ఈ దందాలో ప్రతి అంశం న్యాయస్థానంలో నిలిచేలా ఉండాలి. అంతిమ లబ్ధిదారు ఎవరో రాష్ట్రమంతటికి తెలిసిందట. మరి మీరు కూడా రాష్ట్రమంతటికి తెలిసి ఆంధ్రజ్యోతి కింద ఆ పేరు చెబితే పది కదా. అంతిమ లబ్ధిదారు అంటే ఇది ఆ లక్ష్యం ఏంటంటే అంతిమ లబ్ధిదారు ఎవరో వాళ్ళతోని ఆ చెప్పించే కార్యక్రమం చేస్తారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా వాళ్ళు చెప్పట్లేదు అంతిమ లబ్ధిదారు. మీరు అనుకుంటున్న అంతిమ లబ్ధిదారు ఎవరో, మీరు ఎవరి పేరో చెప్పించాలనుకుంటే చెప్పట్లేదని లైవ్ డిటెక్టర్ పరీక్ష, నార్కో టెస్టో ఈ చేపించాల్సిన అవసరం వస్తుందంటేనే ఈ కేసు వాళ్ళ కోసమే. ఈ కేసు చుట్టూ ఏంటంటే ఎవరో పేరు చెప్పియాలా, ఆ పేరు చెప్పడం కోసం నాన్న తంటాలు పడతారు. ఆ పేరు చెప్పడానికి ఆధారాలు లేవు, అన్నీ ఉన్నాయంటున్నారు. మరి అన్నీ ఉంటే ఆ పేరు మీరే చెప్పొచ్చు కదా. అది నిలిచే కేసా మరి నిలవని కేసా? ఇంకోటి
దర్యాప్తు అధికారులు ఇవిగో నీ పాత్రపై ఆధారాలంటూ దర్యాప్తు అధికారులు ముందు పెట్టి ప్రశ్నిస్తే మౌనం వహించారట. మరి పాత్ర పైన ఆధారాలను ఆయన ప్రశ్నించేది లోపటేసే కాడికి డైరెక్ట్ కేసు బుక్ చేసి జైలు నుంచి ఇక డైరెక్టు జడ్జి దగ్గర తెసిపోయి ఇంప్రిజన్మెంట్ చేస్తే పనిష్మెంట్ తీపిచ్చి అయిపోద్ది కదా. మౌనం వహించిండట. పదే పదే ప్రశ్నించడంతో మీరు నన్ను జైలుకే మాత్రమే పంపగలరు, అసలు వ్యక్తి పేరు వెల్లడిస్తే నన్ను పైకి పంపుతారని చెప్పారట. ఇక చూడు, ఈయన పోయి ఆంధ్రజ్యోతి ఆయన గోడ పక్కన ఉండి ఎన్నట్టుగా మీరు నన్ను ఈ కేసు ప్రూవ్ అయితే జైలుకే పంపుతారు, కానీ అసలు వ్యక్తి పేరు చెప్తే నన్ను పైకే పంపిస్తారని చెప్పిండట. మరి పైకే పంపిస్తారని చెప్పాక అసలు వ్యక్తి ఎవరో మీకు తెలిసాక ఇక ఆయన పైకి పంపించకుండా కాపాడి మీరు అసలు వ్యక్తిని తీసుకొచ్చి లోపటేయచ్చు కదా. ఏరు ఇదంతా ఏంటంటే బురద జల్లే కార్యక్రమం. గంజాయి డ్రగ్స్పై ఇక యుద్ధమే, రాజకీయ ముసుగులో ముఠాలకు సహకరిస్తే ఎలా అదుపు చేయాలో నాకు తెలుసు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. మారండి లేదంటే రాష్ట్రం వదిలిపోండి, ఎవరైనా అడ్డొస్తే తొక్కుంటూ పోతా. జగన్ జమానాలో గంజాయిలో ఏపీ నెంబర్ 1 ఉందట. ఎవరు చెప్పారు? ఏ డాటా చెప్పిందో మరి. ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూద్దాం. ఈనాడు కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ ఐటమ్స్, అక్కడ ఆఫీస్ నుంచి వచ్చే ఐటమ్స్ ఒకటి రెండు ఉంటాయి, అయ్యే చెప్తారు. పోలవరం మనకచర్లపై 10 రోజుల్లోపు 2 రాష్ట్రాలతో సమావేశం ఉంటుందట. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నిన్న చెప్పిండు. పోలవరం బనకచర్ల ఇష్యూ పైన తెలంగాణ అభ్యంతరం తెలుపుతుంది, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడతారట. దానికి మధ్యవర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.